బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. మన దళాలు అద్భుతమైన విజయం సాధించాయని, అందుకు గర్వంగా ఉందని అన్నారు ప్రైమ్ మినిస్టర్. మావోయిజం ముప్పును తొలగించి ప్రజలకు శాంతియుత జీవితాన్ని అందించడమే తమ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యమని అన్నారు ప్రధాని మోదీ. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ప్రధానమంత్రి మోదీ కూడా ట్వీట్ చేశారు. మన దళాలు అద్భుతమైన విజయం సాధించాయని, అందుకు గర్వంగా ఉందని అన్నారు. మావోయిజం ముప్పును తొలగించి ప్రజలకు శాంతియుత జీవితాన్ని అందించడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు ప్రధాని మోదీ. ఇక మోదీ ట్వీట్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రెజెంట్ మనం చూస్తున్నాము, ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా ఇటు ట్వీట్ చేశారు. దళాలు అద్భుతమైన విజయం సాధించాయంటూ కూడా ఆయన కోట్ చేశారు. ఎలా చూడాలంటారు? ఇక ఆపరేషన్ గురించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సటాస్, దేశవ్యాప్తంగా మావోయిస్టులు లేకుండా చేయాలనేది ఒక నిర్ణయం అయితే భారత ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగానే మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి రోజు రోజుకు ఎక్కడ ఉన్న మావోయిస్టు జల్లెడ పట్టి మరి వారిని అదుపులో తీసుకోవడం కానీ కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది కాల్పులు జరిపిన నేపథ్యంలో చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ లో ఈ రోజు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో కూడా దాదాపు 27 మంది చనిపోయారు. 54 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని 84 మంది నక్సలైట్లు లొంగిపోయారనేది ఒక ప్రధానంగా తెలుస్తోంది. ఈ అద్భుతమైన విజయానికి మన దళాలను గౌరవిస్తున్నాను. ఏదైతే నక్సలైట్లపై విజయం సాధించిన నేపథ్యంలో మన భద్రతా దళాలను అభినందిస్తూనే ఈ విజయానికి నేను గర్విస్తున్నానంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మావోయిజం ముప్పును నిర్మూలించడానికి, మన ప్రజలకు శాంతి మరియు పురోగతితో కూడిన జీవితాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. దానికన్నా ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆ ట్వీట్ ను కోట్ చేస్తూ కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ కు ట్యాగ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రధానంగా ఏదైతే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ మావోయిస్ట్ ఎన్కౌంటర్ పై ఆయన స్పందిస్తూ నక్సలిజం నిర్మూలించే పోరాటంలో ఇదొక మైలురాయి విజయంగా కూడా మేము భావిస్తున్నామంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ రోజు ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ లో జరిగిన ఆపరేషన్ లో మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుపెట్టాయి. సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనాయకుడు నక్సలుద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ కూడా ఈ నక్సలైట్ హతమైన వారిలో ఉన్నట్టు శుభ పరిణామం. అంటే నక్సలిజాన్ని కూడా వీరు పెంచి పోషిస్తున్నారు. నక్సలిజం పై భారతదేశం 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుపెట్టడం ఇదే మొదటిసారంటూ కూడా కేంద్ర హోంమంత్రి ట్వీట్ చేశారు. మావోయిస్టులను హతమార్చిన మన ధైర్యవంతులైన భద్రతా దళాలు అలాగే ఏజెన్సీలను అభినందిస్తున్నామంటూ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి ఇద్దరు కూడా ట్వీట్ చేశారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశారు. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలియజేయడం సంతోషంగా ఉందంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మార్చి 31, 2026 నక్సలిజాన్ని మొత్తాన్ని కూడా నిర్మూలించాలని మోడీ ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగానే ఈ నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం చేపట్టామని కూడా కేంద్ర హోంమంత్రి ట్వీట్ చేశారు. దీనికి ట్యాగ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్ పై స్పందించారు. ఈ అద్భుత విజయానికి మన దళాలను చూసి గర్విస్తున్నారని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. శివ, ఇక ఆపరేషన్ కంటిన్యూ అవ్వబోతోంది అనుకోవాలా? ఇంకా జల్లెడ పట్టే వాళ్ళు ఇంకా ఉన్నారా? దానికి సంబంధించి అసలు ఆపరేషన్ గురించిన అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా ఏదైతే ఇంకా గడువు ఏదైతే ఉందో మార్చి 31, 2026 లోపు మొత్తం దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని నిర్మూలించాలి, జనజీవన స్రవంతులకు కలవాలి అని ఇప్పటికే చాలా మంది నక్సలిస్టులకు తెలిపినప్పటికీ కూడా మావోయిస్టులు ఇంకా ఈ అడవుల్లోనే సంచరిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా ఎవరైతే భయపడి లొంగిపోతున్నారో వారికి జనసేన శ్రవంతులు కల్పించి వారిపైన ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు చూసుకునే పరిస్థితి ప్రజెంట్ కల్పిస్తుంది. కానీ కొంతమంది వ్యతిరేకించి ఇంకా అడవుల్లోనే ఉండి భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారిపై ఎదురుకాల్పులు జరిపి వారందరూ కూడా ఎదురుకాల్పుల్లో చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు ఏదైతే నారాయణపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో 27 మంది చనిపోయారు.
50 మందికి దగ్గరగా అంటే 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇంకా ఇటువంటి వారు చాలా మంది చాలా ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉన్న నేపథ్యంలో అటువంటి వారందరూ కూడా లొంగిపోవాలని చెప్పినప్పటికీ కూడా ఎవరెవరు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు భద్రతా బలగాల మాటలను లెక్క చేయడంలో ఈ నేపథ్యంలోనే కూంబింగ్ నిర్వహించి అటువంటి వారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే నక్సలైట్లు కాల్పులు జరుపుతున్నారు. దాని ప్రతిగా కూడా భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఈ రోజు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో 27 మంది నక్సలైట్లు చనిపోయారు. ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడైతే నక్సలైట్లు ఉన్నారో వారందరినీ కూడా నక్సలిజం నిర్మించాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఒక టైం బాండ్ కూడా నిర్ణయించుకుంది. మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టాలని ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.